అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మన్, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎల్-సిట్రులిన్ అనే ఒక మన బాడీకి బాగా యూస్ఫుల్ అయ్యే ఒక సప్లిమెంట్ గురించి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎల్-సిట్రులిన్ అనేది మీకు తెలిసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకు మాత్రమే యూజ్ అయ్యే ఒక సప్లిమెంట్ అనుకుంటారు. కానీ ఎల్-సిట్రులిన్ అనేది మన శరీరానికి చాలా అవసరం. సో అదేంటి అనేది మీకు క్లియర్గా తెలియాలి అని అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది రిప్లై ఇచ్చేదైతే రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పర్సనల్గా కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కానీ, లేదు అంటే కన్సల్టేషన్ తీసుకొని కానీ, ఇది నాది కన్సల్టేషన్ నెంబర్ అండి. సో కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఎల్-సిట్రులిన్ అనేది ఒక నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. ఇది ఏం చేస్తుంది అంటే నైట్రిక్ ఆక్సైడ్ని బూస్ట్ చేస్తుంది. అది ఎలాగా అంటే మీరు సప్లిమెంటేషన్ ఫామ్ తీసుకున్నారనుకోండి, ఎల్-సిట్రులిన్ అనేది ఎల్-ఆర్జినైన్ గా కన్వర్ట్ అయింది. ఎల్-ఆర్జినైన్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయింది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది మీకు బ్లడ్ వెజల్స్ ని ఎక్స్పాండ్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఈ బ్లడ్ ఫ్లో పెంచడం కారణంగా మనకి ఉపయోగం ఏంటి అని అంటే, మన శరీరంలో ప్రతి ఒక్క సెల్ కి, ప్రతి ఒక్క టిష్యూకి బ్లడ్ సప్లై అనేది అందితేనే అవి హెల్దీగా ఉంటాయి. మీరు గమనిస్తే చాలా మంది లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకి కాళ్ళ దగ్గర కానీ, కొన్ని పుండ్ల దగ్గర కానీ వాళ్ళకి ఆ స్పాట్ అంతా కూడా బ్లాక్ కలర్ లో వచ్చి ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేక ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అవి రెండు కూడా అక్కడ అందక ఆ స్కిన్ అనేది బ్లాక్ కలర్లోకి వస్తుంది. అండ్ కొంతమందికి క్రానిక్గా ఉండే అల్సర్స్ కానీ, పుండ్లు కానీ కొంతమందికి మానట్లేదు. సో దానికి కారణం కూడా ఏంటి అంటే బ్లడ్ సప్లై సరిగ్గా అందక, బ్లడ్ సప్లై కనుక మీకు లేదు అనుకోండి, మీ శరీరంలో ఏదైనా ఒక స్పాట్కి బ్లడ్ సప్లై సరిగ్గా లేదు అంటే అక్కడ ఆక్సిజన్, న్యూట్రియంట్స్ రెండు ఆబ్సెంట్ అయిపోతాయి, అక్కడ ఉండవు. సో దాని కారణంగా ఏమైంది అంటే అక్కడ ఆ పార్ట్ అంతా కూడా డెడ్ అయిపోద్ది అనమాట. అందుకని నల్లగా కనపడుతుంది. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నైట్రిక్ ఆక్సైడ్ని బూస్ట్ చేసే ఈ ఎల్-సిట్రులిన్ కానీ, ఎల్-ఆర్జినైన్ కానీ సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు 40 years లోపు ఉన్న వాళ్ళైతే ఈ సప్లిమెంటేషన్ అవసరం లేదండి. ఎందుకంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి 40 years వరకు కూడా మన బాడీలో పీక్స్ లెవెల్స్లో రిలీజ్ అవుతూ ఉంటుంది, ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. బ్లడ్ ఫ్లో అనేది తగ్గకుండా మన శరీరంలోని ప్రతి అణువుకి అందిద్ది అనమాట. అదే మీకు 40 years క్రాస్ అయింది అనుకోండి, 40 years క్రాస్ అయిన తర్వాత ఇయర్లీ అప్రాక్సిమేట్లీగా 5% నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే అందరిలో కాదు, కొంతమందిలో 5% వరకు తగ్గొచ్చు, కొంతమందిలో 1 or 2% వరకు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంది. సో దాని కారణంగా ఏ అయితే నైట్రిక్ ఆక్సైడ్ ఫంక్షన్ మన బాడీలో జరుగుతూ ఉంటుందో అలాంటి వాళ్ళు దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటప్పుడు మనం ఈ నైట్రిక్ ఆక్సైడ్ బూస్ట్ చేయడానికి ఎల్-సిట్రులిన్, ఎల్-ఆర్జినైన్ సప్లిమెంట్సే తీసుకోవాలా, లేదు అంటే న్యాచురల్గా మనకి ఫుడ్ ఏమి లేదా అని అంటే, మనకి న్యాచురల్గా మార్కెట్లో దొరికే వాటర్ మెలాన్ ఉన్నాయి కదా, కర్రిపుచ్చకాయలు అంటారు. పుచ్చకాయని ఎక్కువగా తీసుకోవటం కారణంగా దాంట్లో ఉండే ఈ నైట్రిక్ ఆక్సైడ్ను బూస్ట్ చేసే ఎల్-సిట్రులిన్ అనేది దాంట్లో ఉంటుంది. అది తీసుకుంటే మీకు సరిపోద్ది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎల్-సిట్రులిన్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఏదైనా ఒక సప్లిమెంట్ వాడాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటో తెలుసుకోండి. తర్వాత అది ఎన్ని రకాలుగా మన శరీరంలో ఉపయోగపడుతుంది, ఏ సమస్యకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీరు వాడే సప్లిమెంట్ మీ శరీరానికి, మీ సమస్యకి ఏ ఫామ్ యూజ్ అవుతుంది, ఎంత డోస్ వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఫైనల్గా మీరు తీసుకునే సప్లిమెంట్ యొక్క అబ్జార్ప్షన్ మీ బాడీలో ఎంత శాతం ఉందనేది తెలుసుకుంటే మీరు వాడే సప్లిమెంట్ యొక్క రిజల్ట్ అనేది మీరు ఆశించిన రీతిలో ఉండిద్ది. మీ యొక్క సిమ్టమ్స్ కూడా అంతకు ముందుతో పోల్చుకుంటే అది వాడిన తర్వాత చాలా బెటర్గా ఉండటం మీరు నోటీస్ చేస్తారు. మీ హెల్త్ కూడా చాలా బెటర్ అవుతుంది అనమాట.
కాబట్టి ప్రతి ఒక్క సప్లిమెంట్ వాడేటప్పుడు ఈ డేటా అంతా కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్-సిట్రులిన్ గురించి కనుక చూస్తే, ఎల్-సిట్రులిన్ అందరికీ తెలిసి ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి వాడే ఒక సప్లిమెంట్ అనుకుంటారు. కానీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కాకుండా ఇంకా అడిషనల్గా ఒక 5 రకాల గురించి చూసి తర్వాత ఈ ఈడీ గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. రెండవది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ అనేది బాగా హైలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డాక్టర్ మందులు రాస్తారు. సో మీకు సర్టెన్ ఒక ఫిగర్ ఉంటుంది. ఆ ఫిగర్కు మించి మీ బీపీ అనేది పెరుగుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా బీపీకి మందులు వాడుకోవాలి. అలా కాకోకుండా ఏదో కొంచెం బీపీ ఉండి అప్పుడప్పుడు బీపీ పెరుగుతుంది అని అంటే మీకు ఇలా ఈ ఎల్-సిట్రులిన్ లాంటి సప్లిమెంట్స్ యూస్ చేసుకోవడం కారణంగా బ్లడ్ ప్రెషర్ని ఇండైరెక్ట్గా తగ్గించడానికి ఎల్-సిట్రులిన్ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే బ్లడ్ ఫ్లోని పెంచుతుంది కదా. సో దానివల్ల బీపీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. మూడవది, రెడ్యూస్డ్ నెర్వ్ పెయిన్. నెర్వ్ పెయిన్ తగ్గించడానికి ఎల్-సిట్రులిన్ ఎలా యూజ్ అవుతుంది అని మీ డౌట్. ఇది డైరెక్ట్గా మీకు నెర్వ్ పెయిన్ తగ్గించడానికి పనిచేయదండి. ఇండైరెక్ట్గా కొంతమందికి అక్కడ బ్లడ్ సప్లై లేక పెయిన్ వస్తుందండి. సో దానివల్ల ఈ సప్లిమెంట్ వాడటం కారణంగా అక్కడ బ్లడ్ ఫ్లో పెరిగి అక్కడ పెయిన్ తగ్గింది. నాలుగవది, ఇంప్రూవ్ హార్ట్ ఫంక్షన్. దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ యూజ్ ఎల్-సిట్రులిన్. మీ బ్లడ్ వెజల్స్ లో క్లాట్ ఫామ్ అవ్వకుండా అండ్ ఫ్లాక్యూ ఫామ్ అవ్వకుండా ఎల్-సిట్రులిన్ సప్లిమెంట్ యూజ్ చేయడం కారణంగా దాన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అసలు అది బిల్డప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆరోది, ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ని ఇస్తుంది. అది ఎలాగంటే మనకి ప్రతిరోజు కూడా బయట నుంచి రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పారాసైట్లు మన బాడీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో అవి అటాక్ చేస్తే వాటిని మళ్ళీ తిరిగి అటాక్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలంగా ఉండాలి మన శరీరంలో. అది బలంగా ఉండటానికి ఈ ఎల్-సిట్రులిన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ 6 రకాల ఫంక్షన్కి ఎల్-సిట్రులిన్ అయితే యూజ్ అవుతుంది. ఎల్-సిట్రులిన్ వల్ల వచ్చే మెయిన్ గుడ్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కారణంగా మన బాడీలోని ప్రతి సెల్కి, ప్రతి టిష్యూకి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అందుతాయి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. అలా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎల్-సిట్రులిన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎల్-సిట్రులిన్ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే, ఒకటి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి దీనిని వాడుతున్నప్పుడు ఇది కేవలము మీరు ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తుంది, కానీ పర్మనెంట్గా మీ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి పని చేయదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా మందికి నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. 40 years బిలో ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్ ఈ మనకి PDE5 ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సిల్డినాఫిల్ కానీ, టడలాఫిల్ కానీ, వర్డనాఫిల్ కానీ, ఎవినాఫిల్ కానీ ఇవి ఉన్నాయి కదా. సో ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెడిసిన్స్తో పాటుగా ఇక్కడ ఎల్-ఆర్జినైన్ కానీ, ఎల్-సిట్రులిన్ కానీ శాచెట్లు ఉన్నాయి మనకి బయట. ఆ శాచెట్లను కూడా కంబైన్డ్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ PDE5 ఇన్హిబిటర్స్ వల్ల, ఈ ఎల్-సిట్రులిన్ శాచెట్స్ వల్ల మీ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది పర్మనెంట్గా మీకు ఫిక్స్ అవ్వదు. సో మీకు అక్కడ రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ కాజ్ని మీరు డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకున్నప్పుడు మాత్రమే అది అక్కడ ఫిక్స్ అవుద్ది. ఈ విధంగా అయితే మీకు ఫిక్స్ అవ్వదు. రెండు, ఈ సిల్డినాఫిల్, టడలాఫిల్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు నైట్రిక్ ఆక్సైడ్ని బూస్ట్ చేసి పెనిస్లోకి బ్లడ్ ఫ్లోని బాగా పెంచి అంగం బాగా హార్డ్ అయ్యే విధంగా పనిచేస్తాయి. ఇది కూడా అదే పనిచేస్తుంది. కాకపోతే అవి సిల్డినాఫిల్, టడలాఫిల్ మెడిసిన్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు ఇన్స్టెంట్గా దాని ఎఫెక్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది, బాగా పనిచేస్తుంది. కానీ ఈ ఎల్-సిట్రులిన్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదు, వాటిలాగా పనిచేయలేదు అనమాట. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే మీకు ఎరెక్షన్ రాకపోవటానికి ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉండటం కానీ, లేదు అంటే నెర్వ్ డ్యామేజ్ అవటం కానీ, B12, విటమిన్ D లాంటి విటమిన్స్ తగ్గిపోవటం కానీ,
లేదు అంటే డయాబెటీస్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండటం కానీ, HbA1c లెవెల్స్ ఎక్కువగా ఉండటం కానీ, ఇలాంటి బ్లడ్ వెజల్స్లో ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డ్యామేజ్ అవటం కానీ, క్లాట్స్ ఫామ్ అవటం కానీ అక్కడక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాటిని మీరు ట్రీట్ చేసుకుంటేనే మీకు ఈడీ ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది. నాలుగోది ఏంటంటే, మీరు L-సిట్రులిన్ సప్లిమెంట్స్ వాడుకోవాలి అనుకున్నప్పుడు ఎంత డోస్ వాడుకోవాలి ఏంటి అంటే, L-సిట్రులిన్ మనకి ముఖ్యంగా 750 mg నుంచి 1.5 అంటే 1500 mcg 3000 mcg వరకు కూడా ఉంటుంది. కానీ మీ రిక్వైర్మెంట్ని బట్టి 750 mg నుంచి మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఒక 1.5 గ్రామ్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు. అలా ఎన్ని రోజులు తీసుకోవాలి ఏంటి అంటే 1 మంత్ నుంచి 3 months వరకు తీసుకోవచ్చు. సో ఇంకా మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. కానీ మీరు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ కండిషన్ ఏంటో తెలుసుకొని మాత్రమే మీరు తీసుకోవాలి. నేను ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని చెప్తున్నాను అని అంటే ఓవరాల్గా చెప్తున్నాను. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను చెప్తున్నాను. బట్ మీ ఫార్మసిస్ట్ని కాదు నేను. కాబట్టి మీ కండిషన్ ఏంటి, మీ ఫిజికల్ కండిషన్ ఏంటి, ఏజ్ ఏంటి, హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి మీ డోస్ అనేది నిర్ణయించబడుతుంది అనమాట. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా పోతే ఫైనల్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్. జనరల్గా L-సిట్రులిన్ సప్లిమెంట్ కాబట్టి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. కానీ హై డోసులో తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ డోసు తీసుకుంటున్నారు కొంతమంది తెలియక. 3 grams 6 grams అట్లా తీసుకుంటున్నారు. అలా తీసుకున్న వాళ్ళల్లో బీపీ అనేది గ్రాడ్యువల్గా కానివ్వచ్చు, ఒక్కొక్కసారి సడన్గా కానీ పడిపోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా వినండి. సిల్డినాఫిల్ తోటి కానీ టడలాఫిల్ తోటి కానీ L-సిట్రులిన్ కొంతమంది కలిపి వేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు బీపీ ఉన్న కండిషన్లో కానీ, లేదంటే డాక్టర్ చెప్పకుండా కానీ, మీ కండిషన్ ఏంటో మీకు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా కనుక వేసుకున్నారైతే బీపీ టూ మచ్గా డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎట్లా పడితే అట్లా హై డోస్ మాత్రం తీసుకోమాకండి. మీకు రిక్వైర్మెంట్ ఉంటే స్టార్టింగ్ డోస్ తీసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలి అనుకుంటే ఆ నంబర్కి కన్సల్టేషన్ తీసుకొని కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.